తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సనత్ నగర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. సమావేశంలో సభ్యత్వ ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టలేదని తలసాని అన్నారు. బూతులు మాట్లాడే సీఎం రాష్ట్రంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు చుక్కలు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తలసాని అన్నారు. ఏదైతే జరుగుతుందో దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక పెద్ద చర్చ ఉంది. ఓట్లు తొలగిస్తున్నారని, ప్రధానంగా మైనారిటీ ఓట్లు, ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని ఏవైతే బీజేపీకి పడే ఓట్లు అనుకునేవన్నీ తొలగిస్తున్నారనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. పార్లమెంట్ లో కూడా జరుగుతున్నాయి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా. అయితే దీన్ని పకడ్బందీగా తీసుకెళ్దామంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ కలిసి ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేసినప్పుడు ఫీల్డ్ లో ఏముందంటే ఒక అంగన్వాడీస్ ను గాని, అదే విధంగా ఏదైతే స్వీపర్ ఉన్నారో మన జిహెచ్ఎంసీ స్వీపర్ వీళ్ళని పెట్టిరు. దాంట్లో కొంతమంది యాక్టివ్ గా ఉన్న వాళ్ళని, ఎవరైతే ఒక డివిజన్ లో ఒక బూత్ లో 7-8 బూత్లు ఉంటే ఒక ఇద్దరినేమో టెక్నికల్ పర్సన్ ని పెట్టారు. వాడేమో అంతా షో చేసి చూపిస్తుంటే ఇది ల్యాప్ లో ఇట్లా డౌన్లోడ్ చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి. అదంతా నేను చూసిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడినా, మా డీసీలతో కూడా మాట్లాడితే ఏంటైనా మీరు క్లాస్ 4th ఎంప్లాయీని పెట్టి ఇది టెక్నికల్ సైడ్ చేయమంటే ఏడికేం జరుగుతుంది ఇదంతా, కాబట్టి ఇది పద్ధతిగా లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చాం. తర్వాత కమిషనర్ కు, ఎలక్షన్ కమిషన్ కు ఒక లెటర్ రాసి పంపించినప్పుడు కమిషనర్ గారు యాక్సెప్ట్ చేశారు. నేనన్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. దాంట్లో అడిగింది ఏంటంటే ఎవరైతే డెత్ అయిన వాళ్ళది మీరు డిలీట్ చేయాలి కదా అని అడిగినాం. అడిగితే ఆ ఇంటి పర్సన్ వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట, ఈ మనిషి డెత్ అయింది.